సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామంలో తనకు ఓటు వేయలేదని కోపంతో నిర్మాణంలో ఉన్న ఇంటిని సర్పంచ్ కుమారుడు జేసీబీతో కూల్చివేశారు. గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బాధిత కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దళితుడి ఇంటిని కూల్చివేయడం అమానవీయ ఘటనని అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా దళితులపై ఇంకా దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనతో సంబంధమున్న వ్యక్తులను విచారించి మరింత మందిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇంటి నిర్మాణం కూల్చివేతకు తీర్మానం జారీ చేసిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 30న గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి అందరినీ ఐక్యం చేయాలని సూచించారు. సజ్జాపూర్ లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన 78 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందనంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. ఒక దళితుడు ఓటేయలేదని కక్ష మీద ఊరుగా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా. ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గాని 6 మీద కేసు నమోదైంది. వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా. వాళ్ళు ఎస్సీఎస్ కేసు ఒక్కటే కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి దాన్ని అలర్ట్ చేసి ఎస్సీహెచ్ కేసు కింద ఇమీడియట్ గా జైలుకు పంపాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా. గ్రామ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. తర్వాత దీని బాధ్యులు కుట్రకోణం ఇంకోలేదు ఉన్నారో ఇంకా 6 కాకుండా ఇంకా 10 మంది ఉండని వాళ్ళందరినీ కూడా దోషులంతటి వారైనా శిక్షించాలి, వాళ్ళని కూడా కేసులు చేర్చి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నా. ఏది ఏమైనా గ్రామంలో శాంతియుత వాతావరణం ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి.